హాయ్ మామ, ఇది మన ఛానల్లో సెకండ్ బ్లాగు. సో 2 డేస్ క్రితం నేను చెప్పాను. నేను వన్ ప్లస్ 13R మొబైల్ కొన్నాను. దాని రివ్యూ చేయమని చాలామంది కామెంట్లో అడిగారు. ఓకే, నేను చేస్తానని చెప్పాను. సో మొబైలు స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే 1.5K AMOLED డిస్ప్లే ఇది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ, 80 వాట్స్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. నేను తీసుకున్న మోడల్ వచ్చేసి హై ఎండ్ మోడలు, 16 GB ర్యామ్, 512 GB ఇంటర్నల్ మెమొరీ. నేను నార్మల్ డైలీ యూజ్ చేస్తున్నాను. ఓకే, బ్యాటరీ పరంగా అయితే నాకైతే ఎలాంటి మైనస్లు కనిపించలేదు. చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. బ్యాక్ సైడ్ ఏమో ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఫ్రంట్ ఏమో 16 మెగాపిక్సెల్, బ్యాక్ ఏమో మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ సోనీ LYT సెన్సార్ ఉంది. సెకండ్ కెమెరా వచ్చేసి టెలిఫోటో లెన్సు. ఇది 2x జూమ్లో పోర్ట్రేట్ షాట్స్ అయితే సూపర్గా వస్తున్నాయి. నేను కొన్ని శాంపుల్స్ చూపిస్తాను. సో ఈ శాంపిల్స్ చూడండి. ఇవేంటంటే నేను బీచ్కి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ సమ్ ఫుటేజ్ తీసుకొచ్చాను. మూడో కెమెరా వచ్చేసేమో 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. దీనికైతే నన్ను అడిగితే ఇది మైనస్, పెద్ద మైనస్ ఇది. ఎందుకంటే మీరు వీడియో రికార్డింగ్ చేసుకుందుకైతే ఉండదు వైడ్ యాంగిల్ కెమెరాతో. 8 మెగాపిక్సెల్, అది కూడా మార్నింగ్ టైంలో ఓకే ఫొటోస్ అయితే వస్తున్నాయి. దాంతో పెద్ద యూజ్ ఉండదు నాకు తెలిసినంత వరకు. కానీ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYT సెన్సార్ ఉంది, అదైతే చాలా బాగా వస్తున్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాలోనే మీరు ISO చూడొచ్చు. ISO అంటే ఆప్టికల్ స్టెబిలైజేషను. అంటే మీరు పరిగెడతా వీడియో తీసినా, పరిగెడతా ఒక ఫోటో కొట్టినా కానీ అదేం చేస్తుందంటే ప్రాసెస్ చేసి షేక్ అవ్వకుండా ఫోటో అయితే బాగా వస్తుంది. కాకపోతే సెకండ్ కెమెరా ఉందని చెప్పాను కదా టెలిఫోటో లెన్స్లో, ఇదైతే ISO లేదు ఈ కెమెరాకి. 40K 50K బడ్జెట్లో ఆప్టికల్ స్టెబిలైజేషన్ కెమెరాస్ ఉన్న మొబైల్స్ వస్తున్నాయి. కానీ నేను ఇదే ఎందుకు తీసుకోవడానికి కారణం ఏంటంటే సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి మంచి ఆప్టిమైజేషన్ ఉంటుంది. రెండోది ఏంటంటే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. ఇదైతే అసలు నైట్లో మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. లో లైట్కి వెళ్ళిపోతే మటుకి చాలా అంటే చాలా దరిద్రంగా వస్తున్నాయి ఫొటోస్. ఫ్రంట్ 4K రికార్డింగ్ లేదు, ఫ్రంట్ కెమెరాతో 4K రికార్డింగ్ లేదు. బ్యాక్ కెమెరాతో మటుకి 4K రికార్డింగ్ 60 FPS ఉంది. ఫ్రంట్ 1080p రికార్డింగు, అదే 30 FPS. ఈ బడ్జెట్లో వచ్చే వేరే మొబైల్స్లో అయితే ఫ్రంట్ కూడా 4K రికార్డింగు 60 FPS మోడ్స్ అయితే ఇస్తున్నాడు. మూవీ మోడ్ ఉంది. మీరు మాన్యువల్గా మూవీ మోడ్లో ఎక్స్పోజర్ కానీ, లేదంటే షట్టర్ స్పీడ్ కానీ, ISO కానీ ప్రతిదీ మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మటుకి అప్డేట్ అయ్యే ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. గూగుల్ జెమినై AI ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. చాలా వాటికి AI ఫీచర్స్ ఉన్నాయి. మీరు ఒక ఫోటో తీసుకుని మీరు డైరెక్ట్ గ్యాలరీలో ఆ ఫోటోలో ఏమన్నా ఒక ఆబ్జెక్ట్ అడ్డం వచ్చింది ఎరేస్ చేయొచ్చు. AI చాలా బాగా ఎరేస్ చేస్తుంది. 16 GB ర్యామ్ అని చెప్పాను కదా, ఒక 10 యాప్స్ మటుకి బ్యాక్గ్రౌండ్లో అయితే స్టోర్ చేసుకోగలుగుతుంది. సమ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఒక వీడియో ఎడిటింగ్ చేశాను, ఏదో ఒక సాఫ్ట్వేర్లో ఎడిటింగ్ చేశాను. రెండరింగ్ కూడా చాలా స్పీడ్గా అవుతుంది రెండరింగ్. ఎందుకంటే దీంట్లో వాడింది స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసరు. ఇది లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ యాక్చువల్లీ. మొబైల్ వెయిట్ కూడా 200 grams కంటే కొంచెం బల్కీ అండ్ బరువుగా అయితే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాసు 7i ప్రొడక్షన్తో వస్తుంది. బ్యాగ్ కూడా గ్లాస్ ప్రొడక్షనే, కాకపోతే వాళ్ళు ఇది ఏ గ్లాసు వాళ్ళు అయితే మెన్షన్ చేయలేదు. చుట్టూ మెటల్ ఫ్రేమ్ వస్తుంది మొబైల్కి. చుట్టూ మెటల్ ఫ్రేము, ఫ్రంట్ బ్యాక్ ఏమో గ్లాస్ బాడీ. మొబైల్ తీసుకోగానే స్క్రీన్ కార్డ్ వేయండి. అది కక్కుర్తి పడి 100-200 అయితే వేయద్దు. మినిమం ఒక 500-400 దాంట్లో మంచి స్క్రీన్ గార్డ్ అయితే వేసుకోండి. బాక్స్లో కంటెంట్ విషయానికి వస్తే మటుకి కేబుల్ ఇస్తున్నారు, 80 వాట్స్ అడాప్టర్ ఇస్తున్నారు, సిమ్ రిజెక్టర్ పిన్ ఇస్తున్నారు అన్ని. ఇందులో డ్యూయల్ సిమ్, 2 సిమ్లు 5Gకి సపోర్ట్ చేస్తాయి. మైనస్ ఏంటంటే మీరు ఎలాంటి మెమరీ కార్డ్ వేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది బేస్ మోడలే 12 GB ర్యాము, 512 GBతో వస్తుంది. హై ఎండ్కి వెళ్తే 16 GB ర్యాము, 512 GBతో వస్తుంది. నేనెంత పెట్టుకున్నానంటే నాకు అప్రాక్సిమేట్గా కార్డ్స్ ఇవన్నీ యూజ్ చేసి 49.5K పడింది. అంటే 49,500 పడింది. మొబైల్ కలర్ వచ్చేసి యాస్ట్రల్ ట్రై అంటారు దీన్ని. మనం మాట్లాడుకునే పద్ధతిలో చెప్పాలంటే గోల్డ్ కలర్. నేను తీసుకున్నది గోల్డ్ కలరు. సో ఇది మొబైల్ రివ్యూ. అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ ఇలాంటివి ఏమన్నా చూస్తుంటే మటుకి వైడ్ వన్ L1 సపోర్ట్ అని ఒకటి ఉంటుంది. మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. 4K HD, HD+, లేదంటే ఫుల్ HD.
ఇంకోటేందంటే ఇది 80 వాట్స్ ఛార్జర్ అని చెప్పాను కదా! మీరు ఆ 80 వాట్స్ ఛార్జరు స్పీడ్‌గా ఎక్కాలంటే గనక సెట్టింగ్స్‌లో బ్యాటరీలోకెళ్తే ఒక ఆప్షన్ ఉంటది. అది ఫాస్ట్‌గా ఎక్కడానికి. కానీ మొబైల్ కొంచెం హీట్ అవుతుంది గానీ చాలా అంటే చాలా ఫాస్ట్‌గా ఎక్కుతుంది. 40-45 మినిట్స్‌లో నాకు ఫుల్ ఛార్జ్ అయిపోయింది. డిశ్చార్జ్ అయితే ఒక 1 డే మార్నింగు నై మార్నింగ్ 9కి అలా ఛార్జింగ్ పెట్టాను. ఈవినింగ్ అది 9:30 దాకా వచ్చింది. ఐఫోన్స్ అంటారు. ఇంట్లో ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకుండా మీరు 10,000 కంటే ఎక్కువ డబ్బులు కావాలి. ఎగ్జాంపుల్‌కి 10,000 కంటే తక్కువ కావాలి. ఇంట్లో అడగండి. ఓకే. అది పెద్ద విషయం కాదు. 10,000 కంటే ఎక్కువ మీరు ఏదైనా వస్తువు కొనాలన్నా మీ అవసరాలకు గానీ ఇంట్లో అయితే అడగొద్దు. ఇంట్లో అడిగి ఆ డబ్బులు తీసుకొని నాకు తెలిసినంత మటికి సాటిస్ఫాక్షన్ ఉండదు కొన్న దాని మీద. సో, బ్యాక్ సైడ్ నా బైక్ ఉంది. ఆ బైక్ కూడా నేను కొన్నా. ఇంట్లో నేను ఒక్క రూపాయి తీసుకోలేదు. సో, నా కష్టంతో నేను కొన్నా. ఈ ఫోను అలానే నా కష్టంతో నేను కొన్నా. సో, అలానే మీరు కూడా ఐఫోన్ కోసమో, లేదంటే మొబైల్ ఫోన్ కోసమో, ల్యాప్‌టాప్ కోసమో, ట్యాబ్ కోసమో ఇంట్లో వాళ్ళని ఇబ్బందయితే పెట్టొద్దు. 10,000 కంటే ఎక్కువ మీరు ఇంట్లో డబ్బులు అడుగుతున్నారంటే మీరు ఇంకా అది నేను చెప్పకూడదు ఫ్రెండ్స్ కదా! చాలా ఇంపార్టెంట్ మొబైలు. చాలా అవసరం. మీరు ఎడిటింగ్ చేద్దాం అనుకున్నారు, ఫోటోలు దిగుదాం అనుకున్నారు. ఇలాగా ఏదన్నా ఒక ఉంటే కొనండి గానీ, చూపిచ్చుకుందాం. నేను మొబైల్ అరే నా దగ్గర ఐఫోన్ ఉందిరా అంటే, సరే ఉంది. చూసినా ఒక 5 నిమిషాలే ఉంటది. నువ్వు ఫోన్ కొన్నావు, నీ ఫ్రెండ్సు మీ ఇంటికొచ్చి మరి నీకు భజనైతే చేయరు. ఇదైతే ట్రూ. నువ్వు ఒక ఐఫోన్ కొన్న తర్వాత ఐఫోన్ నీ దగ్గరుంది. లేదంటే ఒక బండి కొన్న తర్వాత బండి నీ దగ్గరుంది. చూపిచ్చుకున్నావు. నీ ఫ్రెండ్స్‌కి చూపిచ్చుకున్నావు. అయిపోయింది. ఇప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలి? మెయింటైన్ చేయాలా? ఒక బండి కొంటే దాన్ని మెయింటైన్ చేయాలా? ఆ మెయింటైన్ నువ్వు చేయకుండా నువ్వు బండి కొని నువ్వు చూపిచ్చుకున్నావంటే ఏం ఉపయోగం? అట్‌లీస్టు మనం కొన్నది మనకి 24 అవర్స్ మనకి అది సర్వీస్ చేయాలా? మనం డబ్బులు పెట్టాం కాబట్టి. అలా కాకుండా అరే నేను ఐఫోన్ కొన్నానురా అని ఇంట్లో డబ్బులు అడిగి ఐఫోన్ కొని, ఐఫోను ఫ్రెండ్స్‌కి చూపిచ్చి, మళ్ళీ పోనీ అదేమన్నా నీ సొంత డబ్బులతో కొన్నావంటే అది కాదు. ఆ ఫోన్ ఏమన్నా పగిలిందా అంటే నువ్వే మళ్ళీ ఇంట్లో అడుగుతావు. ఇట్లా ఫోన్ పగిలింది 10,000 అవుతుంది. 10,000 ఏంది ఐఫోన్ ఇంకా ఎక్కువే అవుతుంది. సో నేనేం చెప్పేదేంటంటే ఆండ్రాయిడ్ ఫోన్సే తీసుకోండి. ఇప్పుడు మా దగ్గర 50,000 కంటే 50,000 బడ్జెట్ లేదు. 25,000, 30,000 ఉంది. అందులో కూడా చాలా మంచి మొబైల్ ఉంది. రీసెంట్‌గా రిలీజ్ అయింది. ఐక్యూ 10R అని. అది కూడా చాలా మంచి ప్రాసెసరు. కెమెరా అయితే ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవచ్చు. చాలా మంచి ప్రాసెసరు. మీరు గేమ్స్ ఆడుకుందుకు గానీ, వీడియో ఎడిటింగ్ చేసుకుందుకు గానీ అయితే ఓకే. సూపర్ మొబైల్. నేను అది కూడా సజెస్ట్ చేస్తాను. చూడండి. ఒకసారి మీరు చూసి ఆలోచించుకొని మొబైల్ తీసుకునే పనైతే తీసుకోండి. నా సైడ్ నుంచి రివ్యూ అయితే ఇది. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తుంది కూడా వన్‌ప్లస్ 13Rలోనే. పోర్ట్రేట్ వీడియోలో నేను తీస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోయింది. పోర్ట్రేట్ వీడియోలో తీస్తున్నా. కానీ స్కై మటికి ఓవర్ ఎక్స్‌పోజ్ అవుతుంది. ఎందుకంటే ఎండ. సో, ఎండ ఉంది కాబట్టి ఓవర్ ఎక్స్‌పోజ్ అవుతుంది. సో, ఇలాంటి మైనస్‌లయితే ఖచ్చితంగా ఏ ఫోన్ కొన్నా ఉంటాయి. నాకు అన్నీ చక్కగుండాలి, అంతా రావాలంటే గనక ఈజీగా ఒక ఫోన్‌లో 1,00,000 పైనే పెట్టాల. అంత పెట్టి 1,50,000 పెట్టి ఒక ఫోన్ కొనటం వేస్టు నన్నడిగితే. ఒక ఫోన్‌కి 50,000 కంటే ఎక్కువ పెట్టడమే వేస్టు. నేను కొనగలిగాను కాబట్టి ఇప్పుడు నేను కొనగలిగా. ఇంతకు ముందల నేను వాడిన ఫోన్ చెప్తే మీరు షాక్ అవుతారు. మన దగ్గర ఒక మంచి ఫోన్ ఉండాలా, మన బడ్జెట్‌లో అయి ఉండాలా, అది మంచిగా పెర్ఫార్మ్ చేయాలంటే గనక నేను ఇది తీసుకున్నా. మొబైల్స్ గానీ, బైక్స్ గానీ, ఇంకా వేరే సో అండ్ సో మీరేదైనా కొనాలనుకుంటే మీ బడ్జెట్‌కు చూసుకోండి. చూపించుకోవాలనైతే గనక వేస్టు. ఎందుకంటే వాడు ఆ చూసిన 5 నిమిషాలకే వాడికి గుర్తుంటది. తర్వాత ఆడు కొంపకెళ్తాడు. నీ కొంపకు నువ్వు వెళ్తావు. నీకు ఎనకాలొచ్చి ఏం భజనలైతే చేయరు కదా! ఆలోచించుకుని ఏదైనా వస్తువైతే కొనండి. ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి మొబైల్ టెక్నాలజీకి సంబంధించింది కార్స్, బైక్స్ ఏమున్నా గానీ నేను ఇట్లానే వ్లాగ్స్ చేసి పెడతాను. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మనం కొత్తగా స్టార్ట్ చేశాం కదా ఛానలు. సో, నాకు గూడా యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేయాలో కూడా నాకు తెలీదు. సో, నాకు ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటది. నేను చేసే వీడియోలు కొంత అట్‌లీస్టు ఒక 100 మంది చూస్తే 100 మందిలో ఒక 10 మంది కన్నా ఉపయోగపడేటట్లే ఉంటాయని నేను కోరుకుంటున్నాను. నేను అలాంటి వీడియోలే చేస్తాను. సో, హ్యాపీగా ఉండండి. కొంచెం డబ్బు విషయంలో మటికి జాగ్రత్తగా ఉండండి. జై హింద్.